కావ్య అయితే సుభాష్‌కి మామయ్య మీరు కూడానా అని అంటే, సారీ అమ్మా నేను రుద్రాణిలాగా రాజులాగా మాట్లాడలేను, అందుకే మౌనంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఏడుస్తూ సుభాష్ కాసైతే చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు రాజుతో రాజు అన్న మాటలకి బయటకు వెళ్ళిపోయావంటే తర్వాత ఇంటికొచ్చే ఆలోచన ఉందనుకున్నాను. మీ అత్తయ్య మేము నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా ఇచ్చేశావు. నువ్వు బయటకు వచ్చి సాధించింది ఏంటమ్మా ఇదేనా? మా ఆపోజిట్ టీంలో కలిసి ఇదే సాధించావా అని చెప్పేసి సుభాష్ అయితే కావ్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. అసలు నిన్ను ఈ విధంగా ఊహించలేదమ్మా అని అంటూ ఉంటాడు. అయినా నేను ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. కానీ కళ్ళారా జరిగింది కదా, కళ్ళారా జరిగాక ఎలా నమ్మకుండా ఇదవుతాను. అందుకే నిన్నేం అనలేక నన్ను నేను చేసుకోలేక వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య ఏడుస్తూ ఉంటుంది. అయినా నీ మీద చాలా నమ్మకం ఉండేదమ్మా, రాజు కన్నా నీ మీద నాకు నమ్మకం ఎక్కువ ఉండేది, అలాంటిది నీ నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నావు అని చెప్పేసి సుభాష్ అయితే అంటూ ఉంటాడు. అది కాదు మామయ్య కొంచెం అని అంటే, ఇంకేం చెప్తావమ్మా, ఏం చెప్పినా ఇదైతే మారదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ సుభాష్ అయితే అస్సలు నేను ఈ విధంగా ఊహించుకోలేదమ్మా, నువ్వు ఊహించిన రీతిగా మారిపోయావని చెప్పి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సుభాష్. కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది.